మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ రోజులలో ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే సి-రియాక్టివ్ ప్రోటీన్ అనేది పెరిగిపోవటం, అలాగే ఇంకా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా పెరగటం, అంటే ఈఎస్ఆర్ లాంటివి పెరగటం. దీనివల్ల అనేక ఇబ్బందులు, అంటే కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి మొదలుపెట్టి గట్ హెల్త్ డిస్టర్బ్ అవ్వటం వరకు అనేకం. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒక సహజమైనటువంటి చిట్కా, ఒక సహజమైనటువంటి రెమెడీ ఉంది. ఇదే మనం తెలుసుకోబోతున్నాం. అల్లం మన ఇంట్లో ఉండేటువంటి అద్భుతమైన ఔషధం. ఆయుర్వేదంలో దీన్ని విశ్వ భేషజం, అంటే విశ్వానికే ఔషధం అని పిలుస్తారు. క్రానిక్గా, అంటే దీర్ఘకాలపు మంట, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి తీవ్ర సమస్యను తగ్గించడానికి అల్లం గొప్పగా పనిచేస్తుంది అనేది చాలామందికి తెలుసు. అందుకే మామూలుగా టీలలో వీటిల్లో అల్లం టీ లాగా ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే లేటెస్ట్ రీసెర్చ్, అంటే ఆధునిక పరిశోధనలు, అలాగే వ్యక్తిగత అనుభవం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే కేవలం అల్లాన్ని అలా తాగితే అంతగా ఫలితాలు కనిపించవు. ఆయుర్వేదంలో కూడా ఈ ఔషధం తాలూకు పూర్తి శక్తిని మనం ఉపయోగించుకోవాలంటే, ఈ అల్లం అనేది తన శక్తిని విడుదల చేయాలంటే దానికి యోగవాహి అనే దాన్ని జోడించడం అనేది తప్పనిసరి. ఈ ఇన్ఫ్లమేషన్, అంటే సోద అనేటటువంటి సమస్యను సమూలంగా అంతం చేయడానికి అల్లంతో పాటు మరికొన్ని అద్భుతమైన పదార్థాన్ని కలిపి వాడటం అనేది ఇక్కడ కీలకం. మరి ఈ విధానం ఏమిటి? ఈ విధానం వల్ల ఈ మంట, అంటే ఆమం అనేది తగ్గుతుంది, అలాగే అగ్ని అనేది పెరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిజం మీరు తెలుసుకోవాలి. మామూలుగా అల్లం ఒక్కటే మీకు ఔషధం కింద పనిచేయదు, అది ఆహారంగా పనిచేస్తుంది. మరి ఔషధంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఇది తెలుసుకోవాలి. మీరు మామూలుగా చాలా సంవత్సరాలుగా అల్లం అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గించే శక్తివంతమైన పదార్థం అని వినే ఉంటారు, చదివే ఉంటారు, చూసే ఉంటారు. ఇది ఆమువాతం, అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి వాత సంబంధిత సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదం కూడా చెప్తుంది. అందుకే దీన్ని ఒక బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సూపర్ ఫుడ్ కింద చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ చాలామంది రోజు మామూలుగా అల్లం టీ తాగుతూనే ఉంటారు. అలాగే అల్లం పచ్చడని, స్మూతీలలో ఇలాగ అన్నిట్లో కలుపుకుంటూనే ఉంటారు. కానీ ఇక్కడే మీరు ఒక చేదు నిజం తెలుసుకోవాలి. అదేంటంటే క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, దీర్ఘకాలపు ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్తో మీరు సతమతం అవుతున్నప్పుడు, మామూలుగా వేల మంది రోగుని పరిశీలించిన తర్వాత, అనేక అధ్యయనాలను సమీక్షించిన తర్వాత అల్లం ఒంటరిగా వాడితే మంటను తగ్గించడానికి ఇది అంతగా పనిచేయదని. మరి ఇక్కడ విషయం ఏంటంటే అల్లంలో నిజానికి లోపం లేదు, కానీ మనం దాన్ని ఉపయోగించేటువంటి విధానమే తప్పు. మరి దీని శక్తిని పూర్తిగా వెలికి తీయాలంటే ఒక సరైన పద్ధతి అవసరం, ఒక తోడు అవసరం. అదే మనం తెలుసుకోబోతున్నాం. ఈ సందర్భంగా సెల్యులర్ కవచానికి రక్షణ ఇచ్చే అల్లం గురించి మీరు తెలుసుకోవాలి. మన కణాలు ఉంటాయి కదా, వాటిపైన ఒక కవరింగ్ ఉంటుంది, ఒక మెంబ్రేన్ ఉంటుంది. దానికి రక్షణ ఈ అల్లం అనేది ఇస్తుంది. అల్లం కణాల లోపల జరిగేటటువంటి ఇన్ఫ్లమేషన్ని అదుపు చేస్తుంది. కానీ ఆ పైన ఉండేటువంటి పొరలు ఉంటాయి కదా, సెల్ మెంబ్రేన్స్, ఆ స్థాయిలో, అంటే సెల్యులర్ మెంబర్ స్థాయి లెవెల్లో జరిగేటటువంటి పోరాటంలో దాని పనితీరు మామూలుగా మందగిస్తుంది. ఇది దాని సామర్థ్యాన్ని బాగా తగ్గించేస్తుంది. ఈ పరిస్థితుల్లో మనకు అతసీ తైలం, అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది సహాయపడుతుంది. ఇక అసలైన విషయం ఏంటంటే ఒక మంచి కాంబినేషన్, ఒక అద్భుతమైన కలయిక. ఇది రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక రహస్యం. కేవలం అల్లం అలాగే అతసీ తైలం, అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడటంతో మళ్ళీ సరిపోదు. ఈ రెండింటి శక్తిని మళ్ళీ సంపూర్ణంగా శరీరానికి అందించడానికి మనకు మిరియం, అంటే బ్లాక్ పెప్పర్లో ఉండేటువంటి ఆ పెప్పరిన్ అనేటువంటి పదార్థం అవసరం. ఈ మూడింటి కలయిక అనేది 1 కాదు 2 కాదు 20 టైమ్స్ 20 రెట్లు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పరిశోధనలు చెప్తున్నాయి. ఈ సరైనటువంటి కాంబినేషన్ వాడినటువంటి బాధితులలో కేవలం 2 వారాల్లోనే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి కదా, మంటను తగ్గించే గుర్తులు, అంటే సి-రియాక్టివ్ ప్రోటీన్ అని, తర్వాత ఈఎస్ఆర్ పెరగటం అని, ఇలాంటివి, ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ 50% కంటే ఎక్కువగా తగ్గాయి. ఇది ఒక అమేజింగ్ విషయం. ఈ సందర్భంగా అసలు అతసీ తైలం, అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్, దీని గురించి మీరు తెలుసుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే దీన్ని కణాల మెంబ్రెయిన్స్కి ఇది చాలా కీలకమైంది అని చెప్పొచ్చు. అతసీ తైలం అనేది, అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తాలలో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ అతసీ తైలంలో ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ విషయం ఏంటంటే ALA అనే శక్తివంతమైనటువంటి ఫ్యాటీ యాసిడ్ దీంట్లో ఉంటుంది. ఈ ALA అనేది ఏమిటి అంటే CRP, అలాగే IL-6, అలాగే TNF ఆల్ఫా లాంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి కదా, వాటిని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది పరిశోధనలు చెప్తున్నాయి. ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటుగా సెల్ మెంబ్రెయిన్ని తిరిగి రీజువనేట్ చేస్తుంది, నిర్మిస్తుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం.
ఒకసారి ఇన్ఫ్లమేషన్ మంట అనేది ఆరిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటం కోసం ఆ సెల్ మెంబ్రెన్స్కి రక్షణ అనేది అవసరం. అది ఈ ఆయిల్ అనేది చేస్తుంది. ఇక్కడ ఆయుర్వేదంలో దీన్ని అతసీ తైలం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రధానంగా వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది వాతం అనేది క్షీణించినటువంటి పొడిబారిన లక్షణాలు కలిగి ఉంటుంది. మీకు తెలుసు, తతరూక్ష లఘుసీత కరసూక్ష్మ చలో అనిలహ అంటారు. ఈ సెల్ మెంబ్రేన్ దెబ్బతింటం అనేది వాత క్షీణతకి సంబంధించింది. దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే దీనికి జిడ్డు గుణం ఉంటుంది. జిడ్డు గుణం ఉండేటటువంటి అతసీ తైలం ఆ కణాలకి బలాన్ని ఇస్తుంది. తర్వాత పదార్థం మిరియం అంటే మరిచం. ఇది అల్లం శక్తిని పెంచే ఒక యోగవాహి కింద పనిచేస్తుంది. మరి ఈ మిరియం అనేది ఒక అద్భుతమైనటువంటి కలయికలో ఒక మంచి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఈ శక్తిని ఎలా పెంచుతుంది అంటే మిరియంలో ఉండేటటువంటి ప్రధాన రసాయనం ఏమిటి? పెప్పరిన్ అనేది. ఇది మనం తీసుకునేటువంటి అల్లం శరీరం లోపల సరిగ్గా అబ్జర్వ్ అవటానికి శోషించబడటానికి ఇది సహాయపడుతుంది. మీ పేగులు అంటే గట్ నుంచి అల్లం మరింత మెరుగ్గా రక్తంలోకి ప్రవహించేలాగా ఇది చేస్తుంది మిరియం అనేది. మిరియం అనేది ఈ అతసీ తైలం అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ తాలూకు ఆ కణ త్వచాలు ఉంటాయి కదా, సెల్ మెంబ్రెన్స్, వాటిపైన పనిచేసేటువంటి పనిని కూడా మరింత పెంచుతుంది. అంటే ఇది ఆ మిరియం అనేది అల్లం తాలూకు ఎఫిషియన్సీని పెంచుతుంది. అలాగే అతసీ తైలం తాలూకు ఎఫిషియన్సీని కూడా పెంచుతుంది. అందుకే ఆయుర్వేదంలో దీన్ని యోగవాహి అంటారు. మిరియాన్ని యోగవాహి అని పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఇది ఇతర ఔషధాల శక్తిని పెంచుతూ వాటిని శరీరంలోకి నిర్దిష్ట ప్రాంతాలకు చేరవేసేటువంటి ఒక వాహకం కింద పనిచేస్తుంది. ఇది అగ్నిని పెంచుతుంది, ఔషధాలు త్వరగా పనిచేసేలాగా చేస్తుంది. అల్లం అనేది లోపల రాచుకున్నటువంటి మంటను ఆర్పేటువంటి అగ్నిమాపక యంత్రం లాంటిది అనుకుంటే, అతసీ తైలం అనేది మంట వల్ల దెబ్బతిన్నటువంటి ఇంటిని తిరిగి నిర్మించే ఇంజనీర్ లాగా పనిచేస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు అద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా దీర్ఘకాలపు మంటను అంతం చేసేటువంటి ఈ రహస్య ఔషధం తయారీ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. మంటను తగ్గించడానికి అత్యద్భుతంగా పనిచేసేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి ఈ మిశ్రమం తయారీని మామూలుగా నా పేషెంట్స్కి ఇస్తూనే ఉంటాను. వాళ్ళకి పర్సనల్గా చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి రిలీఫ్ అనేది వాళ్ళు చవి చూడటం జరిగింది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయటం జరిగింది. దీన్ని ఒక ఇన్ఫ్లమేటరీ కిల్లర్ అని చెప్పొచ్చు, అంటే మంట నాశనం అని చెప్పొచ్చు. దీన్ని తయారు చేయడానికి మీరు పాటించాల్సిన సరైన పద్ధతి, కొలతలు మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. 1 టీ స్పూన్ తాజా అల్లం రసం సిద్ధం చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అతసీ తైలం అంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ సిద్ధం చేసుకోండి. 1 టీ స్పూన్ నిమ్మరసం సిద్ధం చేసుకోండి. చిటికెడు మిరియాల పొడి, అప్పటికప్పుడు పెప్పర్ క్రషర్స్ తోటి క్రష్ చేసుకోవాలి పొడిని. ఇది 1 చిటికెడు మిరియాల పొడి. అలాగే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు. తయారీ చూద్దాం. 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళని తీసుకొని దీనికి అల్లం రసాన్ని, అలాగే అతసీ తైలాన్ని, అలాగే నిమ్మరసాన్ని, మిరియాల పొడిని కలపండి. ఈ పదార్థాలు బాగా కలిసేలాగా గరిటెతోటి బాగా కలపండి. ఇంకా కావాలనుకుంటే 1 షేకర్ బాటిల్ వేసి బాగా షేక్ చేయొచ్చు. ప్రోటీన్ పౌడర్ని నీళ్ళలో వేసి ఎలాగా షేక్ చేసి తాగుతారా అలాగా. అయితే సరైన సమయం ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఈ పానీయాన్ని రోజుకి 1 సారి మాత్రమే వాడాలి. మీ శరీరం మామూలుగా మీరు నిద్రలేస్తారు కదా, ఆ టైంలో చాలామందికి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాగా హై లెవెల్లో ఉంటాయి. అందుకే ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ అనిపిస్తూ ఉంటాయి. అలాగా ఫస్ట్ పెయిన్స్ ఎందుకు ఉంటాయి అంటే ఆ మంటను తగ్గించుకునే ప్రయత్నం మీ శరీరం చేస్తూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం అనేది బెస్ట్. ఒకవేళ ఉదయం వీలు కాలేదనుకోండి, మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా రాత్రి భోజనం మధ్య సమయంలో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఈ టైంలో తీసుకోవటం అనేది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి మీకు సహాయపడుతుంది. అలాగే ఎడ్రినల్ గ్రంథులు అంటే ఎడ్రినల్ గ్లాండ్స్ అంటారు, వాటికి బలాన్ని అందిస్తూ ఒత్తిడిని ఎఫెక్టివ్గా ఎదుర్కొనేలాగా చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం అనేది మీ అగ్ని అంటే జీర్ణశక్తిని స్టిమ్యులేట్ చేస్తుంది. ఔషధం త్వరగా ధాతువులలోకి ప్రవేశిస్తుంది, కణజాలంలోకి ఎంటర్ అవుతుంది. ఈ సందర్భంగా దీన్ని మీరు తీసుకోవడం వల్ల ఎలాంటి మార్పులు గమనిస్తారు ఇది మీరు తెలుసుకోవాలి. మీ ఈ శక్తివంతమైన కాంబినేషన్ మిక్స్చర్ని మీరు తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే కొన్ని మార్పులు మీకు కనిపిస్తాయి. మీ కీళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. అలాగే జీర్ణక్రియ డైజెషన్ బాగా పెరుగుతుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్, శక్తి లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా కడుపు ఉబ్బరింపు, బ్లోటింగ్ అనేది బాగా తగ్గుతుంది. అన్నిటికీ మించి మీ మెదడు పనితీరు అంటే బ్రెయిన్ ఫంక్షన్ అనేది మరింత చురుగ్గా ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత అనేది పెరుగుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. అల్లం అనేది శక్తివంతమైన ఔషధం. దీర్ఘకాలపు ఇన్ఫ్లమేషన్ అంతం చేయడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే దీని పూర్తి స్థాయి ఔషధ శక్తిని మీరు వినియోగించుకోవాలనుకుంటే అప్పుడు అల్లంతో మాత్రమే సరిపెట్టుకోకుండా దానికి అతసీ తైలం అలాగే మిరియాల పొడిని మీరు కలపాలి, జత చేయాలి.
విశ్వభేషజం అనేటటువంటి ఈ అల్లం కణాల లోపల ఉండేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఆరిపితే అతసీతైలం అనేది ఆ సెల్ మెంబ్రేన్ని తిరిగి నిర్మిస్తుంది. మిరియం అనేది దీన్ని కలపటం వల్ల యోగవాహిత్వం పెరిగి ఈ రెండింటి తాలూకు పనితీరు బాగా పెరుగుతుంది. ఈ సరైనటువంటి రెసిపీని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, వాడుతూ ఉంటే మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయి బాగా తగ్గి మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ లాగా మీకు ఉపయోగపడుతుంది. మీ జీవన శైలిలో ఈ చిన్న మార్పుని మీరు తీసుకురాగలిగారనుకోండి, మీలో కొత్త శక్తి అనేది వస్తుంది. దీర్ఘకాలపు సమస్యల నుంచి మీకు రిలీఫ్, విముక్తి అనేది లభిస్తాయి. అలాగే మీకు సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఈ రహస్యాన్ని మీ ప్రియమైన వాళ్ళందరికీ కూడా పంచుతూ ఆరోగ్యకరమైన రేపటి వైపు మనం అడుగులు వేద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటరీ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.